విజ్ఞానవంతురాలు మా సభ స్థాపకురాలు శ్రీమతి తాటిపత్రి జ్ఞానమ్మ గారు దైవ సేవకురాలు. తన యొక్క విజ్ఞానవంతురాలైనటువంటి జీవితం ఎలాంటిదో ఒక్కసారి పరిశీలించుదాము. ఆ రోజుల్లో బాలికల చదువు కోసం ఎక్కడ కూడా పాఠశాలలు లేవు, అది సాంప్రదాయం కూడా కాదు. కానీ తన యొక్క తండ్రి రాయన్న గారు కుమార్తె జ్ఞానమ్మ గారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమ చేత ఆమెను చదివించాలని నిర్ణయించుకున్నారు. జ్ఞానమ్మను తన యొక్క అన్నతో శౌరయ్య గారితో ఇంటి నుండి పాఠశాలకు అతి జాగ్రత్తగా రాయన్న గారు జ్ఞానమ్మ తండ్రి గారు పంపించేవారు. ఆనాటి సాంప్రదాయాల ప్రకారము పిల్లలను చదువుకు పంపించేటప్పుడు కొన్ని నియమాలను నిబంధనలను కూడా పాటించేవారు. ముఖ్యంగా పిల్లవాడు తూర్పుకు తిరిగి కూర్చొని పళ్ళెంలోని బియ్యము పైన రాతలు రాసేవారు. అయితే జ్ఞానమ్మ గారు ఆ గ్రామంలో ఉన్న ఒక స్కూల్లో చేరి ఉన్నారు. ఆ పాఠశాలలో జ్ఞానమ్మ మాత్రమే బాలిక. ఆమె మంచి మార్కులు సాధించి మగపిల్లలందరికంటే కూడా అన్నింటిలో ముందుండేది. అప్పటి పిల్లలు చదువుకోవటానికి కష్టపడుతున్న జ్ఞానమ్మ గారు మాత్రం అందరికంటే ముందు వరుసలో కూర్చునేవారు. ఒక పరోపకారం అనే పాఠ్యాంశంలో ఈ విధమైన రచన ఉండేది. నదిని చూడండి, ఆ గ్రామ ప్రజలందరి దాహము తీరుస్తుంది. ఆ చెట్టుని చూడండి, నిచ్చెన వలె పైనుండి ప్రజల ఆకలిని తీర్చే పళ్ళను ఇస్తుంది. అవును చూడండి, ప్రజలకు పాలు ఇచ్చి ఆకలి తీరుస్తుంది ఆవు. మరి ఆవు కానీ చెట్టు కానీ నది కానీ మంచి వస్తువులనిచ్చి మానవ లోకానికి సేవ చేస్తున్నాయి. మరి జ్ఞానమ్మ గారు ఆ పాఠ్యాంశమును విని ఎంతో ప్రభావితురాలయ్యారు. అప్పుడప్పుడు ఉపాధ్యాయుడు లేని సమయంలో పిల్లలకు తానే పాఠాలు చెబుతూ ఉండేది. ధైర్యంగా వివరంగా చెబుతూ ఉండేది. గురుకుల పాఠశాలకు వెళ్ళేటప్పుడు తాను జ్ఞానమ్మ గారు ఒక విచిత్రమైన అనుభవాన్ని పొంది ఒక మంచి విజ్ఞానిగా తాను పేరు తెచ్చుకున్నారు. ఉదయాన్నే లేచి ఏ రోజు పాఠాలను ఆ రోజు చదువుకొని భక్తిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తర్వాత పాఠశాలకు వెళ్ళేది. ఈ విధంగా శ్రీమతి జ్ఞానమ్మ గారు అంటే మా సభ స్థాపకురాలు, విజ్ఞానవంతురాలు.